హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నా పేరు చైతన్య. మీరిప్పుడు రిపబ్లిక్ డే సేల్ జరుగుతున్నారు కదా! ఈ సేల్‌లో ఒక మంచి ల్యాప్‌టాప్ కొనాలనుకుంటే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. మన ఛానల్‌లో ఆల్రెడీ ల్యాప్‌టాప్ రివ్యూస్ అండ్ బెస్ట్ ల్యాప్‌టాప్స్ వీడియో అయితే చేసున్నాను. కానీ ఇది సేల్ వీడియో కాబట్టి ఎక్కువ ఎక్స్‌ప్లనేషన్స్ లేకుండా 30,000 నుంచి 1,00,000 వరకు బెస్ట్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవి సజెస్ట్ చేస్తాను. స్టూడెంట్స్‌కి, ఆఫీస్ వర్క్‌కి, ఏఐఎంఎల్ లాంటి సాఫ్ట్‌వేర్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి, లేదా ఆటోకాడ్ అండ్ ఇంజినీరింగ్ వర్క్స్‌కి ఇలాగ ప్రతి ఒక్క కేటగిరీలో మంచి ల్యాప్‌టాప్ మోడల్స్ అయితే నేను చెప్తాను. 30,000 అనేది మినిమమ్ బడ్జెట్. అంతకంటే తక్కువ వెళ్తే పర్ఫార్మెన్స్ అంత బాగోదు. సో 30,000 బడ్జెట్‌లో ఏఎండీ రైజెన్ 3 మోడల్స్ అయితే అవాయిడ్ చేయండి. దానికంటే 12th జెన్ ఐ3 మోడల్స్ అయితే బావుంటాయి. 1215U మోడల్స్ అయితే బెటర్ దెన్ ఏఎండీ రైజెన్ 3 మోడల్స్. మనకు 30,000 బడ్జెట్‌లో బెస్ట్ ల్యాప్‌టాప్ మోడల్ వచ్చి హెచ్‌పీ 15ఎస్. ఇది 12th జెన్ ఐ3 1215Uతో వస్తుంది. 8 GB DDR4 ర్యామ్ అండ్ 512 GB SSD. పోర్ట్స్ అన్నీ నార్మల్‌వే బేసిక్ పోర్ట్స్. ఒక యూఎస్‌బీ టైప్ సి ఉంటుంది. 2 టైప్ ఏ పోర్ట్స్, హెచ్‌డీఎంఐ పోర్ట్ ఇలాగ అన్నీ ఉన్నాయి. క్రోమ్‌లో మల్టిపుల్ ట్యాబ్స్ ఓపెన్ చేసినా కూడా ఈ ల్యాప్‌టాప్ అయితే హ్యాండిల్ చేయగలదు. ఎస్‌బీఐ బ్యాంక్ ఆఫర్ ఉంది కదా! ఇది ఇంక్లూడ్ చేసుకుంటే 31,500కి అయితే మీకు ఈ ల్యాప్‌టాప్ వస్తుంది. దీనికంటే బెటర్ మోడల్ వచ్చేసి యాసూస్ నుంచి ఈ హెచ్‌పీ 15ఎస్ అనేది 12th జెన్ మోడల్ కదా! 13th జెన్ మోడల్ కూడా మనకు బడ్జెట్‌లోనే 34,000 బడ్జెట్‌లోనే వస్తున్నాయి. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే 12 జీబీ ర్యామ్‌తో వస్తున్నాయి. మిగిలిన మోడల్స్ ఈవెన్ 40,000 మోడల్స్ కూడా 8 జీబీ ర్యామ్‌తో వస్తున్నాయి గానీ, ఇది 12 జీబీ ర్యామ్‌తో వస్తున్నది. సో, మల్టీ టాస్కింగ్ అనేది బెటర్‌గా హ్యాండిల్ చేయగలదు ఈ ల్యాప్‌టాప్. యాసస్ వివోబుక్ 15 ఈ లింక్స్ అన్నీ అయితే డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. నేను ఇప్పుడు ఏవైతే మోడల్స్ అయితే చెప్తున్నానో ఈ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. సో, మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఇదే మోడల్ 8 జీబీలో కూడా మనకి ఇంకా తక్కువ ప్రైస్‌లో వస్తుంది. కానీ ప్రస్తుతం ఔట్ ఆఫ్ స్టాక్‌లో ఉంది. 32,000 33,000 32, 33 మధ్యలో వస్తున్నది. ఈ ఈ బడ్జెట్‌లో ఏఎండీ రైజెన్ 3 మోడల్స్ అయితే అవాయిడ్ చేయండి. ఇది యాసస్ వివోబుక్ 15 34,000కి వస్తుందని చెప్పాను కదా! సేమ్ కాన్ఫిగరేషన్‌లో మనకు హెచ్‌పీ నుంచి హెచ్‌పీ 15 ఉంది. సామ్‌సంగ్ గ్యాలక్సీ బుక్ కూడా ఇదే ప్రైస్‌కొస్తుంది. సామ్‌సంగ్ గ్యాలక్సీ బుక్ సేమ్ కాన్ఫిగరేషన్ ఐ3 1315 8 జీబీ ర్యామ్ 512 కాకపోతే ఈ యాసస్ వివో బుక్ ఏందంటే మనకు 12 జీబీ ర్యామ్‌తో వస్తుంది. సో, వీటికంటే బెటర్. కానీ ఈ సామ్‌సంగ్ గ్యాలక్సీ బుక్ 4 అనేది కూడా మంచి పాపులర్ మోడల్. ఆల్మోస్ట్ 10,000 రివ్యూస్ ఉన్నాయి. 4.4 అంటే చాలా మంచి మోడలే ఇది కూడా. అరౌండ్ 40,000 బడ్జెట్‌లో గనుక చూస్తుంటే 40,000లో బెస్ట్ మోడల్ వచ్చేసి హెచ్‌పీ 15 Ryzen 5 7430U సీపీయూ ఏదైతే ఉందో అది ఈ 1315U కంటే మంచి ప్రాసెసర్. ఈ మోడల్ అయితే 16 జీబీ DDR4 ర్యామ్ అండ్ 512 జీబీ SSDతో వస్తున్నది. అరౌండ్ 40,000 బడ్జెట్‌లో మనకు బ్యాంక్ ఆఫర్ 2,000 ఉంది. ఇది 39,000కే వస్తుంది. బిలో 40,000 బడ్జెట్‌లో ప్రస్తుతానికి బెస్ట్ మోడల్ అయితే ఈ హెచ్‌పీ 15 AMD Ryzen 5 7430U మనకు 48,500 ఈ బడ్జెట్‌లో ఈ మోటోరోలా మోటోబుక్ 60 కంటే వేరే ల్యాప్‌టాప్ అయితే లేదు. కోర్ 5 సిరీస్ 210H సీపీయూతో వస్తున్నది. అండ్ ఈ ల్యాప్‌టాప్ రివ్యూ అయితే మన ఛానెల్‌లో కూడా ఉంది. ఈ ల్యాప్‌టాప్ నాకు చాలా బాగా నచ్చింది. మల్టీ టాస్కింగ్‌కి, కోడింగ్‌కి, లైట్ గేమింగ్ కూడా ట్రై చేశాను నేను. అన్నిటికి చాలా బాగుంది. మెయిన్‌గా ఈ ల్యాప్‌టాప్‌లో నాకు నచ్చింది ఏంటంటే ఓఎల్ఈడీ డిస్‌ప్లే. మనకు బిలో 50,000 బడ్జెట్‌లో ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉండే వేరే ల్యాప్‌టాప్ అయితే ఏం లేదు. సో, మీరు 50,000 బిలోలో ఒక మంచి ల్యాప్‌టాప్ అని చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ మోటోరోలా మోటోబుక్ 60 అయితే ప్రిఫర్ చేయొచ్చు. సేమ్ 50,000 ప్రైస్‌కి మనకు యాసస్ వివోబుక్ 15 కూడా ఉంది. కానీ ఇది 13th జెన్ ఐ5 సీపీయూతో వస్తున్నది. హెచ్ సిరీస్ మామూలుగా హెచ్ సిరీస్, యూ సిరీస్ 2 ఉంటాయి. హెచ్ అంటే పర్ఫార్మెన్స్ సిరీస్. ఇది 13th జెన్ 13420H 16 జీబీ ర్యామ్ 512 జీబీ ఎస్ఎస్డీతో వస్తుంది. దీనికంటే మోటోరోలాదే మంచి మోడల్. మీరు 56,000 బడ్జెట్ గనుక పెట్టగలిగితే ఈ మోటోరోలా మోటోబుక్ 60 ల్యాప్‌టాప్ ఏదైతే ఉందో అది i7 14th జెన్ అంటే సిరీస్ 2 240H కోర్ 7 ఇప్పుడు అంతకుముందు ఏందంటే i5, i7 అంటున్నారు. ఇప్పుడు ఏందంటే కోర్ 5, కోర్ 7, కోర్ 9 అలా అంటున్నారు. ఇది కోర్ 7 సిరీస్ 2 240H సీపీయూతో వస్తుంది. ఇప్పుడు చెప్పిన మోడల్స్ అన్నిటికంటే ఈ సీపీయూయే బావుంటుంది. అండ్ 16 జీబీ ర్యామ్ 512 జీబీ ఎస్ఎస్డీ. ఇందులో ఏందంటే మీరు యూఎస్బీ టైప్ సి పోర్ట్స్‌తో ఈ ల్యాప్‌టాప్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. అండ్ మల్టిపుల్ మానిటర్స్ ఎనకాల డ్యూయల్ మానిటర్ సెటప్ ఉంది. అలాగే మల్టిపుల్ మానిటర్స్‌ని కూడా కనెక్ట్ చేయొచ్చు. సో, ఈ మోటోరోలా మోటోబుక్ 60 అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. అరౌండ్ 56,000 ప్రైస్‌లో. ఆల్టర్‌నేటివ్ వేరే ఏదన్నా కావాలా అనుకుంటే 64,000లో మనకు లెనోవో నుంచి లెనోవో స్మార్ట్ చాయిస్ ఐడియాప్యాడ్ స్లిమ్ 3 మోడల్ అయితే ఉంది. ఇది కూడా i7 13620H సిరీస్. కానీ దీనికంటే మన మోటోరోలా సీపీయూ ఏదైతే ఉందో సిరీస్ 2 240H అదే కొంచెం బెటర్. కానీ ఆల్మోస్ట్ పర్ఫార్మెన్స్ ఈక్వల్‌గా ఉంటది. స్లైట్‌లీ బెటర్ మోటోరోలాది. మిగిలిందంతా కాన్ఫిగరేషన్ సేమ్ 16 జీబీ ర్యామ్ 512 జీబీ ఎస్ఎస్డీ. సేమ్ బడ్జెట్‌లో వీడియో ఎడిటింగ్‌కి బెస్ట్ ల్యాప్‌టాప్. వీడియో ఎడిటింగ్ గానీ, ఫోటో ఎడిటింగ్, రీల్స్, షార్ట్స్ ఏవి ఎడిట్ చేయాలన్నా యాపిల్ నుంచి యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M2 ఉంది. M2 ఇది 2 ఇయర్స్ ఓల్డ్ మోడల్ అయినా కూడా వీడియో ఎడిటింగ్‌కి, ఫోటో ఎడిటింగ్‌కి ఈ ఎయిర్ M2 బావుంటుంది. కానీ యాపిల్ ల్యాప్‌టాప్ కదా! కొన్ని సాఫ్ట్‌వేర్స్‌కి సపోర్ట్ ఉండదు. అది మీరు ఎస్పెషల్లీ ఇంజినీరింగ్ వర్క్స్‌కి, డిజైన్ వర్క్స్‌కి
లేదా ఆర్కిటెక్చర్ వర్క్స్‌కి వర్క్ చేసే స్టూడెంట్స్ ఉంటారు కదా! వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి సాఫ్ట్‌వేర్ కంపాటిబిలిటీ. ఆటోకాడ్ సాఫ్ట్‌వేర్స్ కానీ, డిజైన్ సాఫ్ట్‌వేర్స్ కానీ, ఏఐఎంఎల్ వర్క్ అలాంటివి నేర్చుకునే వాళ్ళేందంటే యాపిల్ మ్యాక్‌బుక్స్ అయితే వద్దు. ఎన్విడియా జీపీయూ ఉండే గేమింగ్ ల్యాప్‌టాప్స్ ఉంటాయి కదా! అవి బెటర్. నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకు హెచ్‌పీ ఆమ్నిబుక్ 5 ఓఎల్ఈడీ స్క్రీన్‌తో వస్తుంది. 57,000కే వస్తుంది మనకిది. స్నాప్‌డ్రాగన్ ఎక్స్ ప్రాసెసర్‌తో వస్తుంది. 16 జీబీ ర్యామ్ అండ్ 512 జీబీ ఎస్ఎస్‌డీతో వస్తుంది. ఎలాంగ్ విత్ వర్క్ ఓటీటీలో ఏదైనా కంటెంట్ చూడడానికి వాటిలన్నిటికి ఈ ల్యాప్‌టాప్ హెచ్‌పీ ఆమ్నిబుక్ 5 ఓఎల్ఈడీ అయితే బావుంటది. ఇప్పటి వరకు మనం చూసిన ల్యాప్‌టాప్స్ దేంట్లో ఏంటంటే గ్రాఫిక్ కార్డ్ అనేది లేదు. సో, ఏఐఎంఎల్ వర్క్‌కి కానీ, ఆటోకాడ్‌కి కానీ, మ్యాట్లాబ్‌కి కానీ, టెన్సర్‌ఫ్లో ఎన్విడియా కూడా అంటారు కదా! ఏఐఎంఎల్ నేర్చుకోవడానికి అలాంటి సాఫ్ట్‌వేర్స్ యూజ్ అవుతాయి కదా! సో, వాటిలన్నిటికి ఏందంటే మనకు గ్రాఫిక్ కార్డ్ అనేది ఉండాలి. బిలో 60,000 బడ్జెట్‌లో కూడా జీపీయూ ఎన్విడియా 3050 జీపీయూతో వచ్చే ల్యాప్‌టాప్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఎంఎస్ఐ నుంచి ఒక మోడల్ ఉంది మంచి మోడల్. ఎంఎస్ఐ థిన్ ఏ15 ఇదేంటంటే మనకు రైజెన్ 5 సీపీయూతో వస్తున్నది. రైజెన్ 5 7535 హెచ్ఎస్ సీపీయూతో. హెచ్ఎస్ అంటే పర్ఫార్మెన్స్ మోడ్ అని అర్థం. ఆర్టీఎక్స్ 3050 గ్రాఫిక్ కార్డ్‌తో అయితే ఇది వస్తున్నది. ప్రస్తుతానికి దీని ప్రైస్ వచ్చేసి 56,490 ఉంది. బ్యాంక్ ఆఫర్‌తో కలిపి 55,000కే వస్తుంది. లెనోవో నుంచి దీనికంటే పాపులర్ మోడల్ అండ్ న్యూ మోడల్ ఏందంటే లెనోవో ఎల్ఓక్యూ నుంచి మంచి మోడల్ ఇది కూడా. ఇది కూడా ఎన్విడియా ఆర్టీఎక్స్ 3050తోనే వస్తున్నది. అండ్ రైజెన్ 5 7235 హెచ్ఎస్. హెచ్ఎస్ అంటే పర్ఫార్మెన్స్ సిరీస్. ప్రస్తుతానికి దీని ప్రైస్ అయితే 60,000 ఉంది. అండ్ మీకు బ్యాంక్ ఆఫర్ 1500 ఉంది. ఇందాక చెప్పిన ఎంఎస్ఐ కంటే ఇది కొంచెం పాపులర్ మోడల్. ఫుల్ హెచ్‌డీ గేమింగ్ అయితే త్రిబుల్ ఏ టైటిల్స్ కూడా మంచిగా చేసుకోవచ్చు. కాకపోతే ఈ జీపీయూతో వచ్చే ల్యాప్‌టాప్స్ పర్ఫార్మెన్స్ సిరీస్ ల్యాప్‌టాప్స్ ఏందంటే ఎక్కువ బ్యాటరీ లైఫ్ రాదు. మ్యాక్స్ ఆఫ్ 3 అవర్స్ వస్తుంది. నీకు కంటిన్యూ‌గా గేమింగ్ చేస్తే 2½ అవర్‌కే అయిపోతది. సో, చార్జ్ చేసుకుంటూ ఉండాలి. మీరు బిలో 70,000లో కూడా లెనోవో ఎల్ఓక్యూ నుంచి ఒక మంచి మోడల్ ఉంది. ఏఎండీ రైజెన్ 5 7235 హెచ్ఎస్ పర్ఫార్మెన్స్ సిరీస్. ఎన్విడియా ఆర్టీఎక్స్ 3050 6 జీబీ ర్యామ్ అండ్ 24 జీబీ ర్యామ్‌తో వస్తున్నది. మనకు బిలో 70,000 బడ్జెట్‌లో ఏందంటే మనకు 2, 3 మంచి మోడల్స్ ఉన్నాయి. లెనోవో ఎల్ఓక్యూ నుంచి ఉంది. అండ్ యాసూస్ నుంచి ఉంది. యాసూస్ టీయూఎఫ్ ఇది రైజెన్ 7 7435 హెచ్ఎస్‌తో వస్తున్నది. కానీ దీనికంటే ఈ లెనోవో ఎల్ఓక్యూనే బెటర్. ఎందుకంటే ఇది 24 జీబీ ర్యామ్‌తో వస్తున్నది. సేమ్ ప్రైస్‌లో దీనికంటే కొంచెం బెటర్ గ్రాఫిక్ కార్డ్‌తో వచ్చే మోడల్ ఏందంటే యాసర్ నైట్రో V5 ఇదేందంటే ఆర్టీఎక్స్ 4050 గ్రాఫిక్ కార్డ్‌తో వస్తున్నది. కాకపోతే ఇది 16 జీబీ ర్యామే. మీరు ర్యామ్‌కి గనుక ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే పనైతే లెనోవో ఎల్ఓక్యూ మోడల్ కన్సిడర్ చేయొచ్చు. లేదా మీరు జీపీయూకి ప్రిఫరెన్స్ ఇచ్చే పనైతే ఈ యాసర్ నైట్రో మోడల్ కూడా చాలా బాగుంది. మనకు అరౌండ్ 80,000 బడ్జెట్‌లో బెస్ట్ మోడల్ వచ్చేసి మ్యాక్‌బుక్ ఎయిర్ M4 ఇది లేటెస్ట్ మోడలే ఎయిర్ M4 అనేది. ఈవెన్ 4K వీడియో ఎడిటింగ్ కూడా ఇందులో చేసుకోవచ్చు. వీడియో ఎడిటింగ్ కానీ, ఫోటో ఎడిటింగ్ కానీ బెస్ట్ మోడల్ చూస్తుంటే మ్యాక్‌బుక్ ఎయిర్ M4 దీంట్లో ఏంటంటే బ్యాటరీ లైఫ్ చాలా బాగుంటుంది. డిస్‌ప్లే చాలా బాగుంటుంది. బ్యాటరీ లైఫ్ అయితే మీకు మోర్ దెన్ 10 అవర్స్ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. వర్క్‌కి కూడా బాగుంటుంది. వర్క్‌కి మీరు ఓటీటీ చూడాలనుకున్నా, మల్టీ టాస్కింగ్ చేయాలనుకున్నా అన్నిటికి బాగుంటది. కానీ మీరు సాఫ్ట్‌వేర్ కంపాటిబిలిటీ చెక్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ మ్యాక్‌బుక్స్ కొనేటప్పుడు. కొన్ని ఇంజినీరింగ్ వర్క్ సాఫ్ట్‌వేర్స్, 3డీ సాఫ్ట్‌వేర్స్ దీంట్లో సపోర్ట్ ఉండదు. కానీ వీడియో ఎడిటింగ్ ఎస్పెషల్లీ ఫైనల్ కట్ ప్రోలో వీడియో ఎడిటింగ్ చేయాలనుకునే వాళ్ళకి ఈవెన్ అడోబ్ ప్రీమియర్ ప్రోలో కూడా మనకు యాపిల్ సిలికాన్ ఇప్పుడు మంచి సపోర్ట్ చాలా బాగుంది. మీరు నెక్స్ట్ లెవెల్ గేమింగ్ చేయాలనుకున్నా, ఏఐఎంఎల్ నేర్చుకోవాలనుకున్నా, 3డీ ఆటోకాడ్ 3డీ అలాంటి రెండర్స్ చేయాలనుకున్నా, లేదా టెన్సర్‌ఫ్లో, పైటార్చ్ అలాంటి ఏఐఎంఎల్ సాఫ్ట్‌వేర్స్ రన్ చేయాలనుకున్నా, ఇలాంటివి చేయాలనుకుంటే వీటిలన్నిటికి 2 బెస్ట్ మోడల్స్ అయితే చెప్తాను. హెచ్‌పీ నుంచి హెచ్‌పీ స్మార్ట్ చాయిస్ విక్టస్ ఇది ప్రైస్ వచ్చేసి మనకు అరౌండ్ 97,000 ఉంది ప్రస్తుతానికి. కోర్ i7 13620H సీపీయూతో వస్తున్నది. అండ్ ఆర్టీఎక్స్ 5050 గ్రాఫిక్ కార్డ్. కానీ దీనికంటే బెటర్ మోడల్ వచ్చేసి లెనోవో ఎల్ఓక్యూ. ఇది ఓల్డర్ ఆర్టీఎక్స్ 4060తో వస్తున్న 4060 ఈస్ పవర్‌ఫుల్ దెన్ 5050. సో, అరౌండ్ 1,00,000 బడ్జెట్‌లో బెస్ట్ మోడల్ ఏందంటే ఈ లెనోవో ఎల్ఓక్యూ మోడలే. ఇది కోర్ i7 13650 హెచ్ఎక్స్ పర్ఫార్మెన్స్ మోడల్ అండ్ ఆర్టీఎక్స్ 4060. ఈ ఆర్టీఎక్స్ 4060 ఈస్ బెటర్ దెన్ ఆర్టీఎక్స్ 5050. ఏఐఎంఎల్ వర్క్ నేర్చుకోవాలనుకున్నా, లేదా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఏమైనా డిప్లాయ్ చేయాలనుకున్నా కూడా ఈ ల్యాప్‌టాప్ అయితే చాలా బాగుంటుంది. సో, మీకు ల్యాప్‌టాప్ సెలక్షన్‌లో ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను ఆన్సర్ చేస్తాను. ఇప్పుడు వరకు నేను చెప్పిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ లింక్స్ డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేసున్నాను. ఆ లింక్స్ నుంచి పర్చేస్ చేస్తే నాకు కమిషన్ కూడా వస్తుంది. ఆ కమిషన్‌తో నేను వేరే ల్యాప్‌టాప్స్ కానీ, వేరే ప్రొడక్ట్స్, అప్లయెన్సెస్ కానీ కొని రివ్యూ చేస్తాను. సో, మన ఛానల్ అయితే అలాగే రన్ చేస్తాను కానీ స్పాన్సర్డ్ వీడియోస్ అయితే చేయను. సో, ఈ వీడియో గనుక మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.